గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అస్మద్గురు విద్యానందనాథ గురు చరణారవిందాభ్యాం నమో నమః. అస్మద్గురు కాశ్యపగోత్ర పవిత్రం నారాయణతీశ్వరఛాత్రం వందే దాసకుటిస్థం రామానుజదాసస్వామినం నమో నమః. 2025 సంవత్సరం డిసెంబర్ నెల 3వ రాశి మిథున రాశి. ఈ మిథున రాశి ఎట్లా ఉందో చూద్దాం. ఈ మిథున రాశికి వచ్చేప్పటికల్లా 4 గ్రహాలు బాగున్నాయి. గురువు, కేతువు, రవి, కుజుడు బాగున్నారు. అయితే ఈ రాశికి వచ్చే లాభం ఏమిటంటే గురువు వల్ల విద్య బాగుంటుంది. విదేశాలకు వెళ్ళటానికి, ఉద్యోగం చేస్తూ ఉంటే ఉద్యోగంలో ప్రమోషన్ పొందడానికి బాగా మంచి అవకాశం కనపడుతుంది. కానీ రవి, కుజుడు ఇద్దరు కూడా బాగున్నారు. కుజుడు స్వక్షేత్రంలో ఉన్నాడు. ఈ రాశి వాళ్ళకి ఇల్లు కట్టుకోవాలి. ప్రతివాడికి కూడా ఇల్లు ఒకటి కావాలని ఉంటుంది. ఆ ఇల్లు కూడా తనకున్న ఇల్లు కంటే కూడా ఇంకా గొప్ప ఇల్లు కట్టుకోవాలి, అన్ని వసతులు ఉండే ఇల్లు కట్టుకోవాలి. ఏదో ఇట్లాంటి ఇంటిని గురించి కోరికలు ఉంటాయి. ఈ కుజుడు స్వక్షేత్రంలో మరి 6ంట ఉండటం చేత ఈ రాశి వాళ్ళు ఇల్లు కట్టుకుంటానికి మంచి అవకాశం కనబడుతుంది. రవి కూడా 6ంట ఉన్నాడు. రవి వల్ల వచ్చే ప్రయోజనం ఏంటంటే రవి ప్రభావవంతమైన వాడు. నీ యొక్క ఆత్మ ప్రభావ శక్తిశ్చ పితృచింత రవే ఫలం అని. ఈ రవి వల్ల ఏమిటాయంటే నీ యొక్క ఆత్మ మంచిని చేకూరుస్తుంది. మంచిగా నువ్వు ప్రవర్తిస్తావు. ఎవరితో ఎట్లా మాట్లాడాలో అట్లా మాట్లాడగలుగుతావు. నీకు ఇంతకు ముందున్న అపకారం మొత్తం పోతుంది. నీవు మంచి అనిపించుకుంటావు. మంచి కీర్తి వస్తుంది. నీవు ఉద్యోగంలో కానీ, నీవు చేసేటువంటి వృత్తిలో కానీ నీవు బాగా సులువుగా అందరికంటే ఎక్కువగా పని చేయగలుగుతావు. దీని నుంచి నీవు బయటపడకుండా బాగుండాలి అనేటువంటిది మా యొక్క ఉద్దేశం. కానీ దీని నుంచి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. శని 10ంట ఉన్నాడు, రాహువు 9ంటున్నాడు, శుక్రుడు 6ంట ఉన్నాడు, మరి బుధుడు 5ంట ఉన్నాడు. ఈ గ్రహాల వల్ల వచ్చే ఇబ్బంది ఏమిటి? శని వల్ల అనవసరమైన ఖర్చులు, మరి రాహు వల్ల కూడా అనవసరమైన ఖర్చులు. భృగు షట్కము, శుక్రుడు 6ంట ఉన్నాడు. ఈ శుక్రుడు 6ంట ఉన్నటువంటి శుక్రుడు వల్ల భార్యాభర్తలకు ఇద్దరికి కూడా ప్రతికూలత, తగాదాలు, సమస్యలు రావటానికి అవకాశం ఉంది. ఎందుకంటే డబ్బులు చాలా ఉన్నాయండి. ఆరోగ్యం బాగుండకపోతే డబ్బులు ఏం చేసుకుంటావు? ఆరోగ్యం బాగుంది, డబ్బులు ఉన్నాయి, బాగానే ఉన్నాయి, బాగా సంపాదిస్తావు, 24 గంటలు ఏదో పని చేస్తావు, అన్ని విధాలు బాగుంది. ఇంటికి వస్తే వండి పెట్టే భార్య కావాలి. ఆమె లేకపోతే ఏమీ లేదు. ఏ మానవుడైనా సరే ఎప్పుడు కూడా ఏం చెబుతారంటే ఒక్కటే ముఖ్యమైన మాట చెబుతారు. పెళ్ళి చేసుకునేటప్పుడు మంగళసూత్రం కట్టేటంత వరకు ఆడ మనిషి తలకాయ ఉంచే ఉంటుంది. తర్వాత తలకాయ ఎత్తుతుంది. తలకాయ ఎత్తుతుంది అంటే ఆడ మనిషిని విమర్శగా చేయాల్సింది. తలకాయ ఎత్తటంలో ఉద్దేశం ఏమిటంటే తను భర్త తన కుటుంబం బాగుండా ఉండటానికి ఏమిటి మార్గం అనేదే వెతుక్కుంటుంది. ఎక్కడైనా తప్పు ఉంటే పూర్తిగా ఖండించేటువంటి స్థితిలో ఉంటుంది. అటువంటి భార్యకి నీకు ఎక్కడైనా తేడా వచ్చేటట్లయితే మీరిద్దరూ విడిపోయే లక్షణాలు కనబడుతున్నాయి. ఎప్పుడు కూడా ఈ టైంలో భార్యాభర్తలకి ఈ డిసెంబర్ నెలలో ఏదైనా మీకు సమస్యలు వచ్చినట్లయితే ఇప్పుడు నేను చెప్పింది గుర్తుపెట్టుకోండి. 2 చేతులు కలిపి ఇట్టా కొడితే శబ్దం వస్తుంది, ఒక చెయ్యి ఇట్టా తిప్పితే శబ్దం రాదు. ఇందులో ఒకళ్ళు స్పీడుగా ఉండి ఏదైనా గొడవ పెట్టుకుంటే రెండో వాళ్ళు సర్దుకోవాలి. రెండో వాళ్ళు ఓర్పుగా ఉండాలి, మంచిగా బతిమలాడుకోవాలి. ఒకటే ధర్మం చెబుతున్నా, ఇంట్లో భార్యాభర్తలు ఎప్పుడు కూడా బయటికి రాకూడదు. కాపరం గుట్టు, రోగం రట్టు. రోగం 10 మందికి చెప్పుకోవాలి. ఇంట్లో ఏదైనా సమస్యలు ఉంటే భార్యాభర్త ఇద్దరే ఉండి దాన్ని మాట్లాడుకొని దాన్ని సరిదిద్దుకోవాలి. ఈ భార్య ఇంకో బయట వాళ్ళకి, భర్త బయట వాళ్ళకి చెబితే వాళ్ళ వల్ల మీకు వచ్చే ప్రయోజనం ఏమీ లేదు. కాపురం గుట్టు అంటే ఎవరికి చెప్పకుండా సర్దుకోవటమే గుట్టు.
ఎవరికన్నా చెబితే రట్టు నీవు బజారు పాలు అయిపోతావు. కాబట్టి ఈ రాశి వాళ్ళు భార్యాభర్తలు ఇద్దరు కూడా మంచిగా మంచి పద్ధతుల్లో నివసించడమే కాకుండా ఒకళ్ళు పదార్థం తీసుకొని పేచీగా చూసుకోకుండా కలిసి మెలిసి ఉండి ఏ బాధ వచ్చినా కూడా సర్దుకొని ఒకళ్ళనొకళ్ళు మంచిగా చెప్పుకొని ఉండటం ఈ రాశి వాళ్ళకి చాలా అవసరం. ఈ నెలలో మీరు సుఖంగా ఉండటం కోసం నేను చెప్పింది ఇదంతాను. మీరు కావాలంటే డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కానీ హస్త సాముద్రిక ద్వారా కానీ మీ జాతకం చూపించుకోండి. ఈ రాశి వాళ్ళకి ముఖ్యంగా ఏం చెప్పాలి అంటే రాహు బాగాలేడు, తర్వాత మరి బుధుడు బాగాలేడు. ఈ గ్రహాలు బాగుండకపోవటం వల్ల వచ్చే ఇబ్బంది ఏమిటయా అంటే మీకు ఎప్పుడు కూడా చాలా కష్టాలు, ఎక్కువ నష్టాలు, అనవసరమైన వ్యాధులు ఇట్లాంటివి రావడానికి అవకాశం ఉంది. కాబట్టి దైవాన్ని పూజించండి. ఉదయం సూర్యుడికి నమస్కారం చేస్తే బ్రహ్మ, మధ్యాహ్నం పూట సూర్యుడికి నమస్కారం చేస్తే మహేశ్వరుడు ఈశ్వరుడు, సాయంకాలం పూట సూర్యుడికి నమస్కారం చేస్తే విష్ణువు. ఉదయం బ్రహ్మస్వరూపం, మధ్యాహ్నంతో మహేశ్వరం, సాయంకాలం స్వయం విష్ణు, త్రికాలం వహ దివాకరం. 3 వేళలా సూర్య భగవానుడు బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపంగా ఉంటారు. కాబట్టి సూర్యుని పూజించండి. భార్యని తల్లిని ఎప్పుడు కూడా తండ్రిని ప్రేమగా చూడండి. మీ జాతకం చూపించుకోండి. నేను చెప్పింది బాగా గుర్తుపెట్టుకోండి. ఎవరైనా సరే కోపం వచ్చినప్పుడు కోపాన్ని సర్దుకోవాలి. ఈ కోపం సర్దుకోవాలంటే ఏం చేయాలి? కొంతసేపు నోరు మూసుకొని కూర్చోవాలి. ఇంకా కొంతలేదు పక్కకి పోవాలి. చల్లటి నీళ్ళు గ్లాస్ తాగండి. మీకు ఆ ఆగ్రహం తగ్గి అనుగ్రహం కలుగుతుంది. అనుగ్రహానికి ఆగ్రహానికి అర్థం ఏంటంటే ఆ గ్రహం అంటే నిన్ను చెడగొట్టేది ఆ గ్రహం, ఇంకో గ్రహం ఉంది. అనుగ్రహం అంటే నిన్ను రక్షించే గ్రహం అనుగ్రహం. కాబట్టి ఈ రకంగా ఉండేట్లయితే మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకుంటే మీకు అన్ని విధాలా బాగుంటుంది. స్వస్తి.